పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు చెందిన బంగారాజు ఈ విధంగా దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఇటువంటి అసభ్య ప్రచారంతో మహిళల గౌరవానికి, ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు భంగం కలుగుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలం విప్పడం గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడరు రాంబాబు అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ల యొక్క సారాంశం ఏంటంటే, ఇటీవల 24వ తేదీన డిసెంబర్ 24వ తేదీన గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామంలో వచ్చి వెంకటేశ్వరం అనే ఒక పెద్ద ఆవిడ్ని పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఆవిడని సారు ఆప్యాయంగా మాట్లాడడం జరిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అబ్యూజ్ చేస్తూ బంగారాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసే విధంగా పోస్ట్ పెట్టాడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఉన్నతాధికారులు తెలియజేసి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైసీపీ తన నీచమైన కుక్క బుద్ధిని ఇంకొకసారి ప్రదర్శించింది. ఇదివరకంటే అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెళ్లిళ్ళని ఇంకోటని అవాకులు చవాకులు పేలి ఆయన మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రలాపనలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తన తల్లి స్థానంలో ఉన్న ఒక వృద్ధురాలని తల్లిగా భావించి ఆమెకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి గత 5 రోజుల కిందట ఇప్పటం గ్రామానికి విచ్చేయటం, ఆమెని తల్లిగా భావించి తల్లి ప్రేమతో ఆమెను అక్కను చేర్చుకున్న దానికి ఒక వైసీపీ పేటీఎం కుక్క తన ఎక్స్ అకౌంట్లో ఈ విధంగా మెన్షన్ చేసి అమ్మాయిలు ఆంటీలు అయిపోయారు, మళ్ళీ ముసలమ్మల జోలికి కూడా ఇది చేశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా పోస్ట్ పెట్టి మరి దానిలో మెన్షన్ చేయటం మాకు చాలా బాధ అనిపించింది. మా అధ్యక్షుల వారిని ఈ రోజున తాడేపల్లి స్టేషన్లో మా ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవలసిందిగా సంబంధిత స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకొని అతనికి శిక్ష పడే విధంగా చేయాలని మా పార్టీ తరఫున అందరం కూడా బలంగా కోరుకుంటున్నాం. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పట గ్రామానికి 4 రోజుల క్రితం విచ్చేసి నాగేశ్వరమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వస్తానమ్మా అని చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇప్పటం వచ్చి తల్లి భావంతో ఆమెని కౌగిలించుకున్న దాన్ని ఒక వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తల్లికి చెల్లికి కూడా తేడా లేకుండా అసభ్య పోస్టులు పెట్టి అసభ్యంగా మాట్లాడటం, దాని మీద ఏదైతే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఆ తాడేపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఈరోజు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చి తన మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా మండల నాయకులు అలాగే నియోజకవర్గంలో ఉన్న నాయకులందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇలాంటి పేటీఎం బ్యాచ్ని ఇప్పటికైనా సరే ఇంకా తెలుసుకొని మారకపోతే ప్రభుత్వ పరంగా అలాగే డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సంవత్సరాల నాగేశ్వరమ్మకి ఎలక్షన్స్ ముందు ఇప్పటంలో వైసీపీ మొక్కలు ఇళ్ళన్నీ కూల్చేసేసి ఒక బహిరంగ సభకి ప్లేస్ ఇచ్చారన్న ఒక్క అక్కసుతో ఇప్పటం గ్రామంలో గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నప్పుడు నాగేశ్వరమ్మకి ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఈ మధ్యనే 4 రోజుల క్రితం వారి ఇంటికి వెళ్ళి మరీ ఆమెను ఓదార్చిన సంఘటన. ఇది ఎంత ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్య జరిగిన ఒక సంఘటన. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి తల్లికి ఆలికి సంబంధం లేనిట్టుగా వాళ్ళ గురించి వాళ్ళ వరసలు లేనిట్టుగా మాట్లాడటం చాలా నిజంగా నిస్సిగ్గుగా ఉంది. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇలా చేయబట్టే 151లో 5 పోయి 11 మిగిలారు. మీ